ఫస్ట్ గంజాయి ఆపై డ్రగ్స్, ప్రభుత్వ బడుల్లో చదివే పేద బాలికలే టార్గెట్. గంజాయి చాక్లెట్లతో ఎరవేస్తున్న ముఠా తరచూ హైదరాబాద్ తీసుకెళ్లి అఘాయిత్యాలు. జగిత్యాల కేసులో వెలుగులోకి సంచలన విషయాలు. చెల్గల్ కేంద్రంగా ముఠా కార్యకలాపాలు. నెల కిందనే ఫిర్యాదు అందిన నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ. జగిత్యాలలో స్కూల్ పిల్లలకు గంజాయి అలవాటు చేసి సెక్స్ రాకెట్ నడుపుతున్న ముఠా వ్యవహారంలో తవ్వుతున్న కొద్ది సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి. ప్రభుత్వ బడుల్లో చదివే పేద బాలికలను టార్గెట్ చేసి ఈ ముఠా వాళ్లకు గంజాయి ప్యాకెట్లను, చాక్లెట్లను ఇచ్చి క్రమంగా ఆ మత్తుతో బానిసలయ్యేలా చేసినట్టు తెలిసింది. ఆ తర్వాత డ్రగ్స్ కు కూడా అలవాటు చేసి హైదరాబాద్ లో జరిగే పార్టీలకు తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఈ ముఠా వలలో చిక్కుకున్న ఓ బాలిక దుస్థితి తాజాగా వెలుగులోకి రాగా మరికొందరు బాధితుల తల్లిదండ్రులు ఆలస్యంగా గుర్తించి వారి పిల్లలను డి అడిక్షన్ సెంటర్లలో ట్రీట్మెంట్కు తీసుకెళ్తున్నారు. కరీంనగర్, జగిత్యాలలో గిట్ల జరుగుతుంది ఏంది మరి? ప్రభుత్వ బడులలో పేద అంటే విద్యార్థులకు అలవాటు చేస్తున్నటువంటి విషయంలో మరి తల్లిదండ్రులకు అవగాహన లేకపోవచ్చు, కానీ మరి నిత్యం పిల్లలతో ఉండేటువంటి టీచర్లకు ఉండాలి కదా. సో ఇది ఈ రకంగా జరుగుతున్నప్పుడు గంజాయిని నిర్మూలిస్తున్నాం, మేము అది చేస్తున్నాం అన్నటువంటి అధికారుల పని ఏమైంది? ఏడిపోతుంది ఎఫ్ఐఆర్. అయితే ఇప్పుడు ఏమైంది? బాధిత తల్లిదండ్రులకు నెల రోజుల క్రితమే అప్పటి జగిత్యాల సిఐ దృష్టికి తీసుకెళ్లిన ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం, విచారణ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక చూడరు. ఇక బాధిత పోలీసులకు నెల క్రితమే తల్లిదండ్రులు కేసు విషయమై చెప్పినా కూడా, సిఐ దృష్టికి తీసుకెళ్ళినా కూడా పట్టించుకోలేదంట అక్కడ ఉన్నటువంటి సిఐ. మరి ఎందుకు పట్టించుకోలేదో, ఏమో చిన్నపిల్లల ఆట అని అనుకున్నాడో ఏమో. మరి ఇప్పుడు ఆయన మీద వేటు పడుతుంది. ఇది నిజమైతే కనుక సిఐ మీద వేటు పడుతుంది.